అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. అతనికి ఒక చిన్న చెల్లెలుంది. కష్టపడి పనిచేస్తేనే జీవితం మారుతుందని నమ్మే తల్లిదండ్రులున్నారు. అతని తండ్రి తరచూ ఇలా చెప్పేవాడు, చదువే మన అసలైన సంపద. కాలేజీలో చదువుతున్నప్పుడు అర్జున్ మీరాను ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చదివారు, కలిసి కలలు కనుకున్నారు. కాని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మీరా పరీక్షల్లో పాస్ అయ్యింది, మంచి ఉద్యోగం వచ్చింది. అర్జున్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. వివాహ చర్చలు మొదలయ్యాయి. ఆ రోజు మీరా అర్జున్ మనసును పూర్తిగా విరిచేసే మాటలు చెప్పింది. నాకిప్పుడు ఉద్యోగం ఉంది, ఆమె చెప్పింది. నువ్వు ఫెయిల్ అయ్యావు, నిన్నెలా పెళ్లి చేసుకోగలను? నాకింకా మంచి స్థాయి ఉన్న వ్యక్తి దొరుకుతాడు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ అరవలేదు, వేడుకోలేదు. అతని మనసులో ఖాళీ మాత్రమే మిగిలింది. ఆ రాత్రి అతని తల్లిదండ్రులు అతని పక్కనే కూర్చున్నారు. తల్లి మృదువుగా చెప్పింది, ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు. తండ్రి ధైర్యంగా చెప్పాడు, మేము నీతోనే ఉన్నాం, మళ్లీ ప్రయత్నించు. ఆ మాటలే అర్జున్ బలంగా మారాయి. అర్జున్ మళ్లీ చదివాడు, ఇంతకంటే ఎక్కువగా కష్టపడ్డాడు. మళ్లీ ఒకసారి ఫెయిల్ అయ్యాడు, కాని ఆగలేదు. సంవత్సరాలు గడిచాయి. చివరికి అర్జున్ విజయం సాధించాడు. ఉద్యోగంలో మాత్రమే కాదు, వ్యక్తిత్వంలో కూడా. అతను రియాను కలిశాడు. ఆత్మవిశ్వాసమున్న విజయవంతమైన మహిళ. అతని జీతాన్ని కాదు, అతని కష్టాన్ని గౌరవించిన అమ్మాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు మీరా అర్జున్ని మళ్లీ చూసింది, విజయవంతంగా, శాంతంగా, సంతోషంగా. అప్పుడు ఆమె తన తప్పును గ్రహించింది. స్థాయి మారుతుంది, డబ్బు మారుతుంది, కాని ప్రేమ, ఊర్పు, వ్యక్తిత్వం జీవితాన్ని నిర్ణయిస్తాయి. నీతి: ప్రస్తుత స్థాయిని చూసి వ్యక్తిని తీర్పు ఇవ్వకండి, అతని ప్రయత్నాన్ని, హృదయాన్ని చూసి నిర్ణయించండి.